హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంటిగ్రేషన్ ఫర్ ఫిజిక్స్ పార్ట్ 2 చేయబోతున్నాం. పార్ట్ 2లో ఓన్లీ ఫార్ములాస్ చెప్తాను. పార్ట్ 1లో మీకు ఇంటిగ్రేషన్ తాలూకా ఇంట్రొడక్షన్ ఇస్తాను. అంటే ఇంటిగ్రేషన్ ఎప్పుడు వాడతాం, ఎలా వాడతాం అనేది చెప్పేశాను. పార్ట్ 2లో ఫార్ములాస్ అండ్ పార్ట్ 3లో దీని అప్లికేషన్స్ చెప్తా. అప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ మన కైనమెటిక్స్లో గ్రాఫ్స్ అని ఉంటాయి కదా, స్లోప్స్, దాని ఏరియా కనిపెట్టడం కానీ, స్లోప్స్ కనిపెట్టడం కానీ, దాని అప్లికేషన్స్ కైనమెటిక్స్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఉంది అండ్ స్లోప్ది. సో అప్పుడు మీకు క్వశ్చన్స్ చేయిస్తాను. ఈ రోజుకి మాత్రం ఓన్లీ ఫార్ములాస్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ ఫిజిక్స్లో చాలా తక్కువ ఫార్ములాస్ ఉన్నాయి. అంటే ఒక 10-15 ఫార్ములాస్ ఉన్నాయి, అవి చదివేస్తే చాలు. ఇప్పుడు మ్యాథ్స్లో మీకు కావాల్సిన ఫార్ములాస్ కూడా చెప్పేస్తాను. అంటే మినిమం ఐపీకి మీకు ఎంతైతే మ్యాథ్స్కి ఫార్ములాస్ కావాలో అవన్నీ చెప్పేస్తాను. ఓకే, టెన్షన్ పడకండి. అండ్ లాస్ట్ లెక్చర్లో నేను ఒక మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటంటే, ఇంటిగ్రేషన్ ద్వారా ఏరియా కనిపెట్టడం నేర్పిస్తున్నా. అప్పుడు ఒక సర్కిల్ తాలూకు ఏరియా కనిపెట్టినప్పుడు తప్పు చెప్పాను. ఏంటంటే, ఒక సర్కిల్ ఉందనుకో, లాస్ట్ క్లాస్లో ఏం చేశాను, ఒక సర్కిల్, ఈ సర్కిల్ తాలూకా రేడియస్ ఏ, అంటే ఇది -a, ఇది a అవుతుంది కదా. అంటే ఆరిజిన్ అనేది 0,0, ఇది a, ఇది -a అవుతుంది. అయితే ఈ సర్కిల్ తాలూకా ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుంది, x² + y² = a². మ్యాథ్స్లో మీకు చెప్తారు కోనిక్ సెక్షన్లో, టెన్షన్ పడకండి. ఓకే, సో సో నేను ఎలా చేశానంటే, ఏరియా తాలూకా ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ y/dx కదా. సో y/dx అంటే y అనేది √a² - x². కాబట్టి ఇలా వేసేసి ఇది ఏరియారా అని చెప్పేశాను. తప్పు, ఇలా చేయకూడదు. ఎందుకు ఇలా చేయకూడదంటే మీరు ఒకసారి ఇంటిగ్రేషన్ ద్వారా ఏరియా కనిపెట్టడం బేసిక్ నుంచి ఆలోచించండి. బేసిక్ నుంచి ఆలోచిస్తే మీకు ఈ టోటల్ ఏరియా కావాలి. ఈ యాక్సిస్ నుంచి మీరు ఒక స్ట్రైప్ తీసుకోండి. లైక్ మనం అప్పుడు స్ట్రైప్ కదా తీసుకున్నాం, రెక్టాంగిల్ కదా తీసుకున్నాం. ఎక్స్ డిస్టెన్స్లో డిఎక్స్ లెంత్ అయిన ఒక స్ట్రైప్ తీసుకో. ఈ స్ట్రైప్ అనేది సమ్ వై హైట్లో ఉందనుకో. ఈ వై హైట్లో ఉంది. సో ఇప్పుడు ఈ స్ట్రైప్ తాలూకా ఏరియా ఏటవుతుంది, ఈ స్ట్రైప్ తాలూకా ఏరియా అంటే డిఏ ఏటవుతుంది, వై ఇంటూ డిఎక్స్ కదా. ఈ టోటల్ వై హైట్, డిఎక్స్ లెంత్, సో వై ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఈ వై ఏటవుతుంది, వై అనేది ఈ సర్కిల్ పైన ఉన్న ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ తాలూకా వై కోఆర్డినేటే కదా వై అవుతుంది. ఈ వై కోఆర్డినేట్ ఏటవుతుంది, a² - x². ఓకే, సో ఈ డిఏ అనేది √a² - x² dx. ఇప్పుడు ఈ వైడిఎక్స్, ఈ డిఏ ఉంది కదా, ఈ వైడిఎక్స్ని ఇంటిగ్రేట్ చేసామనుకో, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, -a నుంచి a వరకు. లాస్ట్ టైం నేను ఇక్కడ -a నుంచి a వరకే చేశాను. -a నుంచి a వరకు చేసి టోటల్ ఏరియా ఇది అవుద్దని చెప్పేశాను. కాకపోతే ఇప్పుడు -a నుంచి a వరకు ఇక్కడ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి స్ట్రైప్స్ -a నుంచి a వరకు అన్నీ యాడ్ అయిపోతాయి. -a నుంచి a వరకు ఇలాంటి స్ట్రైప్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. అలాంటప్పుడు నీకు దేని ఏరియా వచ్చింది, ఈ ఏరియా వచ్చింది, ఓన్లీ హాఫ్ ఏరియా వచ్చింది. అంటే ఇది టోటల్ ఏరియా బై 2, టోటల్ ఏరియా కాదు. సో టోటల్ ఏరియా = 2 × -a నుంచి a √a² - x² dx అవుతుంది. సో నేను లాస్ట్ క్లాస్లో ఈ 2 మర్చిపోయాను. అండ్ ఇప్పుడు దీని ఇంటిగ్రేషన్ ఎలా చేయాలో ఈరోజు చెప్తా. ఫార్ములా చెప్తా. దీనికి ఫార్ములా అనేది మ్యాథ్స్లోనే కావాలి, ఓన్లీ మ్యాథ్స్కే అవసరం, ఫిజిక్స్లో అవసరం లేదు. ఫార్ములాస్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటంటే, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అనేది ఎక్స్. ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ కాబట్టి +c అనేది యాడ్ అయింది. లైక్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఈ ఇంటిగ్రేషన్ అండ్ డి క్యాన్సిల్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇంటిగ్రేషన్ డి క్యాన్సిల్ అయ్యి ఎక్స్ వచ్చినట్టు అలానే అనుకోండి. సెకండ్ ఫార్ములా ఏంటంటే x⁻n dx. x⁻n dx అనేది xn+1/n+1 + c. దీని ఎగ్జాంపుల్ చూడండి.
లైక్ ఇప్పుడు సపోజ్ ఎక్సెస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అడిగాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు, ఎక్స్ పవర్ ఏదైతే ఉందో దానికి 1 యాడ్ చేసి అండ్ ఈ నెంబర్ని కింద డివైడ్ చేసి, అంతే సింపుల్. థర్డ్ ఫార్ములా, ఇప్పుడు కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ కానీ లేదా డిఎక్స్ కానీ ఏదైనా ఉందనుకో, కాన్స్టెంట్ ఉందనుకో, ఈ కాన్స్టెంట్ని నువ్వు ఇంటిగ్రేషన్ బయట తీసేయచ్చు, ఇంటిగ్రేషన్కి బయట తీసేయచ్చు ఈ కాన్స్టెంట్ని. x²/2 ప్లస్ సి, కే అనేది ఒక కాన్స్టెంట్. సపోజ్ ఎగ్జాంపుల్ 3x² dx ఉందనుకో, ఈ 3ని బయట తీసి దీన్ని ఇంటిగ్రేట్ చేసి x³ 3 అవుతుంది, x³ ప్లస్ సి. ఓకే, నెక్స్ట్ వన్ అనేది 1/x తాలూకు ఇంటిగ్రేషన్. 1/x తాలూకు ఇంటిగ్రేషన్ ఏంటి అంటే, ఇంటిగ్రేషన్ మీనింగ్ ఏంటి, దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పార్ట్ వస్తుంది, అంతే కదా ఇంటిగ్రేషన్ అంటే. లైక్ dy/dx ఆఫ్ ln x ఎంత, 1/x కదా, అంటే నువ్వు ln x 1/x dx అటు పంపించి బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేసేస్తే ఇది dxలా లేదు అంటే, ఇప్పుడు చూడు ఇక్కడ d ఆఫ్ x చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఇది క్యాన్సిల్ అయ్యి x మిగిలినట్టుంది కదా, సో ఇది క్యాన్సిల్ అయ్యి ln x వస్తుంది. సో 1/x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది ln x అవుతుంది. ఓకే, 1/x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది ln x అంటే ln xని డిఫరెన్షియేట్ చేస్తే 1/x వస్తుంది, 1/xని ఇంటిగ్రేట్ చేస్తే ln x వస్తుంది. ఓకే, ప్లస్ సి అని యాడ్ చేయాలి. ఇప్పుడు సపోజ్ 1/x కాకుండా 1/ax ప్లస్ b వచ్చింది అనుకో, ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని నువ్వు ఎక్స్లా ట్రీట్ చేయి, ఈ పార్ట్ని నువ్వు ఎక్స్లా ట్రీట్ చేసి ఇంటిగ్రేట్ చేసాక ఏమవుతుంది, ln ax ప్లస్ b అవుతుంది. కానీ ఇది ఎక్స్ కాదు, నువ్వు ఎక్స్ అనుకొని ఇంటిగ్రేట్ చేసావు, ఇది ఎక్స్ కాదు. సో నువ్వు దీని డిఫరెన్షియేషన్, ఈ పార్ట్ దేన్నైతే నువ్వు ఎక్స్ అనుకున్నావో దాని డిఫరెన్షియేషన్ అనేది నువ్వు దీని డినామినేటర్లో పెడతావు. దీని డిఫరెన్షియేషన్ ఏంటవుద్ది, ఏఎక్స్, ఏ అనేది కాన్స్టెంట్, బి అనేది కాన్స్టెంట్, బి ఎగిరిపోద్ది, ఏఎక్స్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఏ ప్లస్ సి. ఓకే, దీన్నే చైన్ రూల్ అంటారు, దీన్నే చైన్ రూల్ అంటారు. డిఫరెన్షియేషన్లో చైన్ రూల్ ఎలా, సపోజ్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి ఉందనుకో, ఏ అండ్ బి ఆర్ కాన్స్టెంట్, దీని డిఫరెన్షియేషన్ ఎలా, నువ్వు ఈ పార్ట్ అన్ని మొత్తంకి ఎక్స్ అనుకుని డిఫరెన్షియేట్ చేసి ఈ పవర్ ఎక్స్ తాలూకా డిఫరెన్షియేషన్ ఎంత, ఈ పవర్ ఎక్సే కదా, సో యాజ్ ఇట్ ఈస్. కానీ ఇది ఎక్స్ కాదు, దేన్నైతే నువ్వు ఎక్స్ అనుకున్నావో దాన్ని నువ్వు డిఫరెన్షియేట్ చేయాలి, ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి, ఏ అవుతుంది, దీని డిఫరెన్షియేషన్ ఏ అవుతుంది, దాన్ని నువ్వు మల్టిప్లై చేయాలి. ఓకే, డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకా టర్మ్ అనేది నువ్వు మల్టిప్లై చేస్తావు, అండ్ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకా టర్మ్ అనేది నువ్వు డినామినేటర్లో పెడతావు. ఓకే, సో డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు నువ్వు ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకా టర్మ్ ఇది, ఈ టర్మ్ అనేది మల్టిప్లై చేస్తావు, అండ్ ఇంటిగ్రేట్ చేస్తున్నప్పుడు ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకా టర్మ్ ఇదే కదా, ఇన్నర్ డిఫరెన్షియేషన్ తాలూకా టర్మ్ దీన్ని నువ్వు డివైడ్ చేస్తావు. ఓకే, ఈ పవర్ ఎక్స్ తాలూకు ఇంటిగ్రేషన్ చెప్తా. ఈ పవర్ ఎక్స్ తాలూకు ఇంటిగ్రేషన్ ఏంటి, ఈ పవర్ ఎక్సే కదా, అంటే దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఇది వస్తుంది, ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఇది వస్తుంది, ఈ పవర్ ఎక్స్ని డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది, సో ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేస్తే ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ కాకుండా ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి అయింది అనుకో, అంటే ఎక్స్ బదులు ఏఎక్స్ ప్లస్ బి. సో నువ్వు దీన్ని ఎక్స్ అనుకొని ట్రీట్ చేసి ఇంటిగ్రేట్ చేసి సేమ్ దీనిలాగా చేసావనుకో, తర్వాత నీకు తెలుస్తుంది ఇది ఎక్స్ కాదు, ఇది నువ్వు ఎన్ని రోజులు అనుకున్న ఎక్స్ కాదు. సో దీన్ని నువ్వు ఇన్నర్ డిఫరెన్షియేట్ చేయాలి, దాన్ని నువ్వు డినామినేటర్లో పెట్టాలి. ఓకే,
డిఫరెన్షియేషన్లో ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఆ టర్మ్ని నువ్వు మల్టిప్లై చేయాలి. ఇంటిగ్రేషన్లో ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఆ టర్మ్ని నువ్వు డినామినేటర్లో పెట్టాలి. ఓకే, 6th వన్ ఏంటి? 1/√x తాలూకు ఇంటిగ్రేషన్. 1/√x తాలూకు ఇంటిగ్రేషన్ ఎలా? d/dx ఆఫ్ √x తెలుసు కదా నీకు, 1/2√x, రైట్? సో d ఆఫ్ dx అటు పంపించి బోత్ సైడ్ ఇంటిగ్రేషన్ చేసాం అనుకో. సో √x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది 1/2√x dx అవుతుంది. ఈ 2ని అటు పంపించి, ఎందుకంటే 2 కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రేషన్ బయట వచ్చేస్తుంది. అంటే 1/√x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది 2√x. 1/√x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది 2√x. 7th వన్ a/x dx. a/x dx తాలూకు ఇంటిగ్రేషన్ ఎలా? అంటే d/dx ఆఫ్ a/x తెలుసు కదా నీకు, ఏంటి? a/x ln a, రైట్? అంటే నీకు a/x ln a తాలూకు ఇంటిగ్రేషన్ అనేది a/x అవుతుంది. a అనేది కాన్స్టెంట్ ఇక్కడ. ఓకే, a అనేది ఒక కాన్స్టెంట్. అంటే ఇప్పుడు a అనేది ఒక కాన్స్టెంట్ కాబట్టి ln a కూడా కాన్స్టెంట్ అవుతుంది. ln సంథింగ్ కాన్స్టెంట్, అరే ln2 ln3 ఒక కాన్స్టెంట్ కదా, 0.3010 అవన్నీ ఒక కాన్స్టెంట్. సో ln a కూడా కాన్స్టెంట్. ln aని నువ్వు కిందని పంపించి a/x. ఓకే, a/x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది ax/ln a, ax/ln a ప్లస్ c. ఓకే, a అనేది ఒక కాన్స్టెంట్. ఇప్పుడు మీకు ట్రిగ్నోమెట్రిక్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ చెప్తాను. ట్రిగ్నోమెట్రిక్ ఫస్ట్ వన్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x చెప్తా. cos x అంటే నువ్వు దేన్ని ఇంటిగ్రేట్ చేస్తే cos x వస్తుంది, దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే cos x వస్తుంది? sin xని డిఫరెన్షియేట్ చేస్తే cos x వస్తుంది కదా. sin x తాలూకు డిఫరెన్షియేషన్ ఎంత? cos x. సో cos x తాలూకు ఇంటిగ్రేషన్ ఏంటి? sin x. సింపుల్. sin x తాలూకు ఇంటిగ్రేషన్ ఏంటి? దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే నీకు sin x వస్తుంది? దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే నీకు sin x వస్తుంది? cos xని కదా. cos xని డిఫరెన్షియేట్ చేస్తే -sin x వస్తుంది. అంటే -sin xని నువ్వు ఇంటిగ్రేట్ చేసావనుకో, -sin xని నువ్వు ఇంటిగ్రేట్ చేసావనుకో cos x వస్తుంది. మైనస్ అటు పంపించి, అంటే sin x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది -cos x అవుతుంది. sin x తాలూకు ఇంటిగ్రేషన్ అనేది -cos x. ఈ రెండు గుర్తుంచుకో. ఇగో అయిపోయి, ఇంతవరకే ఫిజిక్స్. దీని తర్వాత అన్ని మ్యాథ్స్వే. ఓకే, ఇంకా ట్రిగ్నోమెట్రీ అంతా వినేయండి. ట్రిగ్నోమెట్రిక్ తర్వాత నుంచి అన్ని మ్యాథ్సే. ఓకే, ఈ రెండే మీకు మ్యాక్సిమం అవసరం పడుతుంది ఫిజిక్స్లో. తర్వాతవి మ్యాక్సిమం మీకు అవసరం పడదు. అయినా ఒకసారి ఎందుకైనా మంచిది చూసేయండి. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x అనేది ln secant x. ఓకే, ఇది ఎలా వచ్చిందని మీకు తర్వాత చెప్తా. అండ్ ఫోర్త్ వన్ చేసిన ముందు tan x తాలూకా ఇంటిగ్రేషన్ అనేది ln secant x కదా. ఇప్పుడు దీనికి secant xకి 1/cos x రాయండి. cos xని పవర్ -1 రాసుకోవచ్చు కదా. ఈ మైనస్ అంటే పంపించి, అంటే లాగరిథమిక్ ప్రాపర్టీ. ఇది లాగరిథం మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నేను సిబిఎస్ఈ కాబట్టి సిబిఎస్ఈ 10th లాగరిథం ఉండేది కాదు. ఐపీ వాళ్ళకైతే ఉంటుంది, అదే స్టేట్ బోర్డ్. ఓకే, cos x. ఫోర్త్ వన్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cot x అనేది ln sin x. ఓకే, గుర్తుంచుకో. ఫిఫ్త్ వన్ secant x dx. secant x dx అనేది ln secant x ప్లస్ tan x. అలా గుర్తుంచుకోవాలి, బట్టి ఫార్ములాస్ అన్ని బట్టి. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant x dx అనేది ln cosecant x మైనస్ cot x ప్లస్ c. ఓకే, cos x అయిపోయింది, sin x అయిపోయింది, tan x, cot x, secant x, cosecant x అంతా అయిపోయి.
ఇప్పుడు కొన్ని ట్రిగ్నోమెట్రిక్లో కొన్ని స్పెషల్ ఫార్ములాస్ ఏం కాదులే, మీకు బేసిక్ కామన్ సెన్స్ ఉంటే అయిపోద్ది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x dx ఏంటి అంటే దేన్ని డిఫరెన్షియేట్ చేసి ఇది వస్తుంది, సీకెంట్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేసి ఇది వస్తుంది కదా. సీకెంట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, సీకెంట్ ఎక్స్ tan x. సో సీకెంట్ ఎక్స్ tan x వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఏంటి అవుతుంది, సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. సిమిలర్లీ కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఏంటి అవుతుంది, మైనస్ కొసికెంట్ ఎక్స్ కదా. ఎందుకంటే d/dx ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ఏంటి, మైనస్ కొసికెంట్ ఎక్స్ ఇంటూ కాట్ ఎక్స్. సో కొసికెంట్ ఎక్స్ కాట్ ఎక్స్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ ఏంటి అవుతుంది, మైనస్ కొసికెంట్ ఎక్స్ అవుతుంది. 9th సీకెంట్ స్క్వేర్ ఎక్స్, దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే సీకెంట్ స్క్వేర్ వస్తుంది, tan x కదా. tan x వాళ్ళకి డిఫరెన్షియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. 10th కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఏంటి, దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే వస్తుంది, మైనస్ కాట్ ఎక్స్ కదా. ఓకే, ఇప్పుడు మీకు హైపర్బోలిక్ ఫంక్షన్స్ తాలూకా స్క్రీన్ షాట్ కనిపిస్తుందా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ కోసం, ఫిజిక్స్లో ఇవి ఏంటి అవసరం లేదు, మ్యాథ్స్ కోసం మీకు హైపర్బోలిక్స్ తాలూకా ఇంటిగ్రేషన్ తాలూకా ఫార్ములాస్ మీకు ఇచ్చేస్తున్నా. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ తాలూకా డిఫరెన్షియేషన్ తాలూకా స్క్రీన్ షాట్ పెట్టాను. ఓకే, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ తాలూకా డిఫరెన్షియేషన్ తాలూకా స్క్రీన్ షాట్ పెట్టాను. డిఫరెన్షియేషన్ గుర్తుంటే ఇంటిగ్రేషన్ గుర్తున్నట్టే కదా, రివర్స్, టోటల్ రివర్స్. హైపర్బోలిక్ అంటే ఏంటి అని చెప్పడం మర్చిపోయాను. హైపర్బోలిక్ అంటే సపోజ్ ఇప్పుడు సైన్ ఎక్స్ కదా, సైన్ ఎక్స్ అనేది ట్రిగ్నోమెట్రిక్. సైన్ ఎక్స్ కాకుండా హెచ్ వచ్చింది అనుకో, హెచ్ దాన్ని హైపర్బోలిక్ అంటారు, దీన్ని హైపర్బోలిక్ అంటారు, హైపర్బోలిక్ ఫంక్షన్. ఓకే, ఇవన్నీ మ్యాథ్స్ అమ్మా. ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ చెప్తా, అవి ప్యూర్ మ్యాథ్స్, అంటే ఫిజిక్స్లో అవసరమే లేదు, ఎక్కడో అవసరం పడచ్చేమో మీ అదృష్టం బట్టి, కానీ ఎక్కడ మ్యాక్సిమం అవసరం లేదు. కానీ ఇప్పుడు మ్యాథ్స్లో మాత్రం చాలా ఇంపార్టెంట్, మీకు ఇంజనీరింగ్లో కూడా ఈ ఫార్ములాస్ వస్తాయి. ఓకే, సో ఆ సెట్ ఆఫ్ ఫార్ములాస్ ఏంటంటే, ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² + x² dx. దీన్ని ఆ ఫార్ములా ఏంటి, 1/a tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ a. ఎలా అంటే ఇప్పుడు మీకు ట్రిగ్నోమెట్రిక్ తాలూకు డిఫరెన్షియేషన్ తాలూకు ఫార్ములా చెప్పాను కదా, d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్స్ టు 1/1 + x² అని. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 + x² ఏడవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. ఓకే, ఈ 1 బదులు a వచ్చేసింది అనుకో, 1 బదులు a వచ్చేస్తే ఫార్ములా ఇది అవుతుంది. అంటే ఇది ఒక జనరల్ కేస్, ఒకవేళ a1 అయితే ఇది ఫార్ములా. ఓకే, జనరల్గా ఇది అందరికి గుర్తుంటుంది, ఇది అందరికి గుర్తుండదు, సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. థర్డ్ 1/a² - x² dx. దీని ఫార్ములా 1/2 log x + a/x - a mod, ఇది mod ప్లస్ c. థర్డ్ 1/x² - a² dx వచ్చింది అనుకో, x² - a², అప్పుడు 1/2a log x - a/x + a ప్లస్ c. ఇది ఫార్ములా. x - a వస్తే పైన x - a - x వస్తే కింద x - a, ఇలా గుర్తుంచుకోండి. అండ్ ఈ ఫార్ములాని మీరు ఇలా కూడా రాసుకోవచ్చు, ఒకసారి చూడండి. లైక్ 1/2a log ఆఫ్ a + x/a - x కింద కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ నుంచి నువ్వు మైనస్ కామన్ తీసావు అనుకో, మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ a - x వస్తుంది. ఆ మైనస్ అనేది ఈ మోడ్ మింగేస్తుంది. సో మీరు ఎలా అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. కొన్ని మెటీరియల్స్లో ఇలా రాసి ఉంటుంది, కొన్ని మెటీరియల్స్లో ఇలా రాసి ఉంటుంది. a - x వాళ్ళకి ఇంటిగ్రేషన్ అనేది a + x/a - x లేదా x + a/x - a, ఏదైనా ఒకటే, మోడ్ ఉంది కాబట్టి.
ఇప్పుడు ఇంకో సెట్ ఆఫ్ ఫార్ములాస్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² మైనస్ x² dx, a² మైనస్ x² dx. ఇది చూడు చెప్తాను. ఇప్పుడు d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x తెలుసు కదా, స్క్రీన్ షాట్ పెట్టాను. 1/√1 మైనస్ x² అవుతుంది. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ఏంటి? 1/√1 మైనస్ x². సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 మైనస్ x² ఏటవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ x అవుతుంది. ఈ 1 బదులు a వచ్చేసింది అనుకో, ఫార్ములా ఇది అవుతుంది. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. a వచ్చేస్తే డినామినేటర్లో a వస్తుంది. ఇక్కడ tan ఇన్వర్స్లో ఇక్కడ 1/a వచ్చింది కానీ ఇక్కడ రాదు. ఓకే, ఈ ఫార్ములా a = 1 అయితే ఇలా, దీని ఫార్ములా ఇప్పుడే చెప్పాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. నా గొంతు పట్టింది ఫుల్. ఇప్పుడు √a² ప్లస్ x² dx. దీని ఫార్ములా ln x ప్లస్ √a² ప్లస్ x² ప్లస్ c. థర్డ్ 1/√x² మైనస్ a² dx. దీని ఫార్ములా ln x ప్లస్ √x² మైనస్ a² ప్లస్ c. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఫార్ములానే నువ్వు సైన్ h ఇన్వర్స్ అంటే హైపర్బోలిక్ తాలూకు ఇన్వర్స్, హైపర్బోలిక్ ఫంక్షన్స్ తాలూకు ఇన్వర్స్ x/a ప్లస్ c కూడా రాసుకోవచ్చు. ఇది అంతగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని నువ్వు కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c కూడా రాసుకోవచ్చు. దీన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎక్కువ లేదు, కానీ ఈ ఫార్ములా మాత్రం ఈ ఫార్ములా ఇది అండ్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకో సెట్ ఆఫ్ ఫార్ములాస్. ఈ సెట్ ఆఫ్ ఫార్ములా చెప్పాను, ఈ మూడు ఇంకో 3 వస్తాయి. ఓకే, ఇంకో 3 వస్తాయి. ఇవన్నీ మ్యాథ్స్కే రా, ఫిజిక్స్ కోసం అనుకోక, అన్ని మ్యాథ్స్వే. ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ ఫార్ములాస్ చూడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² మైనస్ x² dx. ఒక ఫార్ములా గుర్తుండిపోయింది అనుకో, మిగతావన్నీ గుర్తుండిపోద్ది. దీని ఫార్ములా x/2 √ ఇది దింపి a² మైనస్ x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ a² ప్లస్ x² dx అయింది అనుకో. దీని ఇంటిగ్రేషన్ x/2 దీన్నే దింపి a² ప్లస్ x² ప్లస్ a²/2 ఇప్పుడు సైన్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c. ఓకే, ఈ రెండు కామన్, x/2 a²/2 కామన్. ఇది మారుతుంది, ఇదేటైతే ఇది అవుతుంది, ఇదేటైతే ఇది అవుతుంది. నత్తి. థర్డ్ ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ x² మైనస్ a² అనేది x/2 √x² మైనస్ a². ఇప్పుడు ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఇది గుర్తుంచుకో. కాస్ h ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ c కాస్ వస్తుంది, h ఇక్కడ మైనస్. ఈ 3 ఒక సెట్ ఆఫ్ ఫార్ములాస్. ఇప్పుడు సమ్ ఫార్ములాస్ చెప్తాను మీకు, అవి అన్ని మ్యాథ్స్కే రా, ఫిజిక్స్ కోసం ఇవన్నీ ఏంటి కాదు, ఇవేంటి ఫిజిక్స్ కోసం కాదు. ఫిజిక్స్ కోసం మ్యాక్సిమం మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ వరకే, మీకు ఫిజిక్స్. దీని తర్వాత అంతా మ్యాథ్సే, సరేనా? మ్యాథ్స్ కోసం అవసరమైన ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీకు చెప్పేస్తున్నా. ఇప్పుడు కొన్ని చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం నిజంగా ఇంపార్టెంట్. ఓకే, ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఏంటంటే f(x) డినామినేటర్లో ఉంది అండ్ దాని డెరివేటివ్ పైన ఉంది. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుందంటే ln f(x) అవుతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఎగ్జాంపుల్ sin x, దాని డిఫరెన్షియేషన్ ఏంటి cos x పైన ఉందనుకో. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది ln ఆఫ్ ఈ ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయితే డినామినేటర్లో ఉందో ఆ ఫంక్షన్
ప్లస్ సి. ఇప్పుడు కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఎంత? కాట్ ఎక్స్ కదా, కాట్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్స్ టు ln సైన్ ఎక్స్. అక్కడ మీకు ఫార్ములా చెప్పాను, కాట్ ఎక్స్ వాళ్ళకి ఇంటిగ్రేషన్ అనేది ln సైన్ ఎక్స్. ఎలా వచ్చిందంటే ఇలా వచ్చింది. ఓకే, ఇలా వచ్చింది. కాస్ ఎక్స్ కింద ఉంది, దాన్ని డిఫరెన్షియేషన్, దాని డెరివేటివ్ పైన ఉంది. ఏంటి? మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ln ఆఫ్ కాస్ ఎక్స్ కదా, డినామినేటర్లో కాస్ ఎక్స్ ఉంది, కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఈ సైన్ ఎక్స్ని బయటికి తీసి అటు పంపించి ln కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇదేంటి? టాన్ ఎక్స్ ln. ఇప్పుడు బయట ఉన్న నంబర్ లోపల ఉన్న దీని పవర్ పైన వెళ్తుంది కదా, సో కాస్ ఎక్స్ మైనస్ 1 పవర్, ఇది సీకెంట్ ఎక్స్ అవుతుంది. నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. ఓకే, ఇప్పుడు ఈ నెగిటివ్ అనేది కూడా, ఈ మైనస్ సి అనేది కూడా కాన్స్టెంటే కదా. అంటే ఈ సి అనేది ఏంటి? యాక్చువల్గా కాన్స్టెంట్ రిప్రజెంట్ చేస్తుంది. ఈ మైనస్ సి అనేది కూడా కాన్స్టెంటే కదా, సో దీనికి నువ్వు ఇలా రాసుకోవచ్చు. ప్లస్ సి ఎందుకు చేస్తామంటే జస్ట్ ఒక కాన్స్టెంట్ యాడ్ అవుతుందని చెప్పుకోవడానికి. మైనస్ సి కూడా కాన్స్టెంట్ కాబట్టి నువ్వు దానికి ఇలా రాసుకోవచ్చు, ఒక కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుందని. ఇదొక కాన్స్టెంట్, ఇది ఒక కాన్స్టెంట్. ఓకే, ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ పైన ఉంది. దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? 2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/√x తీసుకో. ఇది ఎలా అనిపిస్తుంది? ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అండ్ ఎక్స్ తాలూకు ఎక్స్ తాలూకు డిఫరెన్షియేషన్ అనేది పైన ఉంది 1 dx. సో దీన్ని ఫార్ములా అవుతుంది 2 into x అవుతుంది కదా. థర్డ్ ఫార్ములా ఏంటంటే e పవర్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ dx అనేది e పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ లైక్ సీకెంట్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ టాన్ ఎక్స్ ఉందనుకో. దీని ఇంటిగ్రేషన్ ఏంటి? ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ ఉంది, సీకెంట్ ఎక్స్ని మల్టిప్లై చేసి సీకెంట్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకో, ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాళ్ళకి డిఫరెన్షియేషన్ ఇదే కదా. సో ఇది ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ సీకెంట్ ఎక్స్. ఫోర్త్ నెంబర్. ఈ ఫార్ములా జస్ట్ మీరు గుర్తుంచుకోండి, దీని అప్లికేషన్స్ అనేవి మీరు మ్యాథ్స్లో చేసినప్పుడు చేస్తారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పైన ఎన్ ఉంది ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ తాలూకా డెరివేటివ్. దీని ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n+1 బై n+1. ఓకే, ఇది దీని అందరికన్నా బేసిక్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ n రా. ఎక్స్ పవర్ n dx అనేది ఇంటూ 1 కదా పక్కన ఉంది. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ అయింది అనుకో, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది 1 అవుతుంది. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్సే కదా. సో ఏంటిది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ పవర్ n+1 బై n+1. ఇప్పుడు మీకు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చెప్తాను. ఓకే, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎప్పుడు వాడతామంటే ఎప్పుడైతే 2 ఫంక్షన్స్ అనేవి మల్టిప్లై అయ్యేసి ఉన్నాయి అండ్ దాని ఇంటిగ్రేషన్ అడిగాడు, అప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడతాం ఫార్ములా.
అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది 2 ఫంక్షన్స్ అండ్ దాని ఇంటిగ్రేషన్ అడిగాడు. సో దీని ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ హోల్ ఇంటిగ్రేషన్. ఓకే, హోల్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములాని మీరు మళ్ళీ బ్యాక్ చేసుకోండి, వినండి, క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేది సెకండ్ ఫంక్షన్. బై పార్ట్స్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములాని మీరు ఎలా అప్లై చేస్తారంటే ఐలేట్ ద్వారా. ఈ ఐలేట్ అంటే ఏంటి? ఇంకో క్వశ్చన్ ఇస్తాడు, ఆ క్వశ్చన్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఆ 2 ఫంక్షన్లో దేనిని నువ్వు ఫస్ట్ ఫంక్షన్ తీసుకోవాలి అండ్ దేనిని నువ్వు సెకండ్ ఫంక్షన్ తీసుకోవాలి అనేది ఐలేట్ చెప్తుంది అనమాట. ఐలేట్ ఎలా, దీని అప్లికేషన్ చెప్తాను. ఫస్ట్ మీరు ఇది చూడండి. ఐ ఫర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఎల్ ఫర్ లాగరిథమిక్, ఏ ఫర్ అల్జెబ్రిక్, టీ ఫర్ ట్రిగ్నోమెట్రిక్ అండ్ ఈ ఫర్ ఎక్స్పోనెన్షియల్. ఫుల్ ఫామ్స్ చెప్పాను, ఇప్పుడు అప్లై చేయడం నేర్పిస్తాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఎంత నువ్వు చెప్పగలవు? lnx అని. lnx ఎందుకంటే lnx ని డిఫరెన్షియేట్ చేస్తే 1/x వస్తుంది. ఇప్పుడు నీకు వాడు lnx తాలూకు ఇంటిగ్రేషన్ అడిగాడు, అప్పుడు ఏం చెప్తావు? దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే lnx వస్తుంది? అది మీకు ఇప్పుడు తెలీదు. ఇప్పుడు మీరు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ వాడతారనమాట. lnx dx. ఇప్పుడు ఈ ఫంక్షన్ని నువ్వు పార్ట్స్ కింద డివైడ్ చేయి. 1 పార్ట్ ఇదైంది, 1 పార్ట్ ఇదైంది, అందుకే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని అనుకుంటున్నా నేను. మరి నాకు తెలియదు ఎలా పెట్టాడు పేరు. ఇప్పుడు 1 అనేది కూడా ఒక ఫంక్షన్, 2 అనేది 1 అనేది ఒక ఫంక్షన్, lnx అనేది కూడా ఒక ఫంక్షన్. ఏది ఫస్ట్ ఫంక్షన్? ఇప్పుడు 1 అనేది అల్జెబ్రిక్ కింద వస్తుంది. 1 అనేది అల్జెబ్రిక్ అనేది అంటే x², x³ ఒక క్వాడ్రటిక్ లేదా ఒక క్యూబిక్ పాలినోమియల్ ఏదైనా అండ్ ఇంటిజర్స్ అన్నీ అల్జెబ్రిక్ కింద వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే e⁻x, e⁻2x, ఓకే, e⁻3x+3 ఇలాంటివి ఎక్స్పోనెన్షియల్ కింద వస్తాయి. ట్రిగ్నోమెట్రిక్ అంటే మీకు తెలుసు, లాగరిథమిక్ మీకు తెలుసు, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ అంటే కూడా మీకు తెలుసు, లైక్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అలాగా. ఓకే, అండ్ మీకు ఇప్పుడు ఈ x² ఉంది కదా, x² అనేది స్క్వేర్ అంటే ఎక్స్పోనెంట్లో ఉంది, 3 అనేది ఎక్స్పోనెంట్. సో మీరు దీనికి ఎక్స్పోనెంట్ కింద పెట్టికండి. x² అనేది అల్జెబ్రిక్ వస్తుంది. ఎక్స్పోనెన్షియల్ అంటే ఓన్లీ e⁻x, ఈ వస్తేనే ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఈ వస్తేనే ఎక్స్పోనెన్షియల్. ఇప్పుడు చూడండి, ఈ రెండింటిలో ఫస్ట్ ఫంక్షన్ ఏంటవుతుంది? 1 అనేది అల్జెబ్రిక్ ఇది, L అనేది లాగరిథమిక్, L ఫస్ట్ ఉంది కాబట్టి, ఏ కన్నా L ఫస్ట్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్. ఓకే, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. ఏది ఫస్ట్ ఉంటే అది ఫస్ట్. సో ఇప్పుడు lnxని నువ్వు ఫస్ట్ తీసుకో, 1 నువ్వు సైడ్ తీసుకో. ఇప్పుడు పక్క పేజీకి రావండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ lnx 1 dx. ఇక్కడ f of x అనేది lnx అండ్ g of x అనేది 1. సో నువ్వు ఫార్ములా చూస్తే నీకు f of x వాళ్ళకి డిఫరెన్షియేషన్ అనేది నీకు పనికొచ్చింది అండ్ g of x వాళ్ళకి ఇంటిగ్రేషన్ అనేది నీకు పనికొచ్చింది. సో నువ్వు ముందు నుంచే నువ్వు సైడ్కి ఉంచేసుకో అనమాట. ముందు నుంచి చేసి సైడ్కి ఉంచావు అనుకో నీకు ఈజీగా ఉంటుంది. 1 dx అంత ఎక్సే కదా. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏంటి? f of x ఇంటూ g of x. వాళ్ళకి ఇంటిగ్రేషన్ అనేది f of x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g of x మైనస్ f dash of x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g of x హోల్ ఇంటిగ్రేషన్. చూడు, ఇప్పుడు f of x ఏంటి? lnx
ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x ఏంటి x మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x ఎంత 1/x ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ g ఆఫ్ x ఎంత x dx ln x ఇంటూ x మైనస్ 1 dx ఎంత x. సో ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ln x dx అనేది x ln x మైనస్ x ప్లస్ సి. ఓకే, ఇఫ్ సపోజ్ నీకు వాడు ఇక్కడ లిమిట్స్ ఇచ్చాడు అనుకో ఏ నుంచి బి, అప్పుడు నువ్వు వెయిట్ చేస్తావు ఈ టోటల్ ఫంక్షన్ ఉంది కదా, అంటే ఏదైతే వాల్యూ వచ్చేస్తుందో ఆ టోటల్కి నువ్వు ఏ నుంచి బి ఎట్టి, టోటల్కి అంటే టోటల్కి నువ్వు ఏ నుంచి బి ఎట్టి, అప్పుడు సి పోతుంది కదా, అంటే ఏ నుంచి బి అప్పుడు సి పోతుంది, బి ln బి మైనస్ బి మైనస్ ఆఫ్ ఏ ln ఏ మైనస్ ఏ. ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ వస్తే లిమిట్స్ ఇస్తే ఇలా చేయాలి. సో ఇప్పుడు ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్ సోదంతా అయిపోయింది. ఇప్పుడు డెఫినైట్ ఇంటిగ్రేషన్ గురించి చెప్తా. అంటే డెఫినైట్ ఇంటిగ్రేషన్లో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, అవి మీకు కొన్ని అవసరమైన ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీకు చెప్పేస్తా చూడండి. ఇప్పుడు f ఆఫ్ x dx ఉందనుకో ఏ నుంచి బి, ఇప్పుడు దీన్ని నువ్వు బ్రేక్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు ఏ అండ్ బి ఇది ఉందనుకో, మధ్యలో ఒక పాయింట్ సి ఉందనుకో, అప్పుడు నువ్వు ఏ నుంచి సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి నుంచి బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద రాసుకోవచ్చు. అంటే ఈ టోటల్ ఇంటిగ్రేషన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటిగ్రేషన్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంటిగ్రేషన్, ఇలా నువ్వు బ్రేక్ చేసుకొని రాసుకోవచ్చు. సెకండ్ ఏంటి, ఇప్పుడు ఏ నుంచి బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉందనుకో, నువ్వు ఒకవేళ ఈ లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేసావు అనుకో, అప్పుడు ముందు ఒక మైనస్ వస్తుంది. నా గొంతు ఫుల్ పోయింది. ఒకవేళ నువ్వు లిమిట్స్ని ఇంటర్చేంజ్ చేస్తే ముందు మైనస్ సైన్ పెట్టాలి. ఓకే, థర్డ్ దీనికి కింగ్స్ ప్రాపర్టీ అంటారు. కింగ్స్ ప్రాపర్టీ ఏంటంటే, సపోజ్ ఏ నుంచి బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, నువ్వు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ డిఎక్స్ కింద రాసుకోవచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ మైనస్ ఎక్స్ కింద రాసుకోవచ్చు. ఈ ఎక్స్ని నువ్వు ఈ నంబర్తో రీప్లేస్ చేయొచ్చు. ఇది ఏంటంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ మైనస్ ఆఫ్ వేరియబుల్. ఎక్స్ అనేది వేరియబుల్, డి ఆఫ్ వేరియబుల్ అంటే ఈ ఎక్స్ని నువ్వు ఒక నంబర్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ నంబర్ ఏంటంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ మైనస్ నువ్వు ఇక్కడ ఏదైతే వేరియబుల్ వాడుతున్నావో, వై అయితే వై, ఎక్స్ అయితే ఎక్స్, మైనస్ ఎక్స్. ఓకే, ఇది పాయింట్. దీన్నే కింగ్స్ ప్రాపర్టీ అంటారు. దీన్ని యూజ్ ఎలా చేయాలో అప్లై చేస్తాను. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ పవర్ ఎక్స్ ప్లస్ 3 అయిందనుకో, చాలా మందికి అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటో తెలీదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి కాదురా, లైక్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్ మీద డిపెండ్ అయ్యి ఉంది. దాన్నే నువ్వు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటున్నావు. ఎక్స్ బదులు నువ్వు 1 పుట్ చేసావు అనుకో, ఇక్కడ 1 వస్తుంది. 2 పుట్ చేసావు అనుకో, ఇక్కడ 2 వస్తుంది. 3 అయితే 3. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంటే చేంజ్ అవుతుంది, ఈ వాల్యూ చేంజ్ అవుతుంది. అందుకే ఈ ఎక్స్ప్రెషన్ని ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటారు. ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ని ఇలా డినోట్ చేస్తారు, ఈ ఎక్స్ప్రెషన్తో డినోట్ చేస్తారు. సో అది ఎక్కువైపోయింది. సో ఇప్పుడు సపోజ్ ఈ పవర్ ఎక్స్ని, ఈ ఫంక్షన్ని నువ్వు 2 నుంచి 3 ఇంటిగ్రేట్ చేసావు అనుకో, అప్పుడు నువ్వు
ఈ ఎక్స్ని నువ్వు ఇంకో నంబర్తో రీప్లేస్ చేయొచ్చు. ఆ నంబర్ ఏంటి? ఆ నంబర్ ఏంటంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ మైనస్ వేరియబుల్. వేరియబుల్ ఇక్కడ ఎక్స్ కదా, ఎక్స్ డిఎక్స్. 2 నుంచి 3 ఈ పవర్ 5 మైనస్ ఎక్స్ డిఎక్స్. అంటే నువ్వు ఎక్స్ని ఈ ఎక్స్ని 5 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినా దీని వాల్యూ మారదు. ఈ ఎక్స్ని నువ్వు 5 మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినా ఈ రెండింటి తాలూకు ఇంటిగ్రేషన్ తాలూకు వాల్యూ సేమ్ ఉంటుంది. ఓకే, ఇదే కింగ్స్ ప్రాపర్టీ. ఫోర్త్ ఇప్పుడు ఫోర్త్ కొద్దిగా ఫిజిక్స్లో కూడా మీరు వాడచ్చు. ఏంటంటే సపోజ్ మైనస్ ఏ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనేది 2 × 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కింద రాయొచ్చు. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఈవెన్ ఫంక్షన్ అయితేనే రాయొచ్చు. ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి? లైక్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకో, దాన్ని ఈవెన్ ఫంక్షన్ అంటారు. ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ స్క్వేర్ అయింది అనుకో, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఎయిట్ అవుతుంది. ఎక్స్ బదులు నువ్వు మైనస్ ఎక్స్ పెట్టాలి, ఇది కూడా ఎక్స్ స్క్వేరే కదా, సో ఇది కూడా ఎఫ్ ఆఫ్ ఎక్సే కదా. దాని అర్థం ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్కి ఈక్వల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ ఈవెన్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఆల్సో ఈజ్ అ ఈవెన్ ఫంక్షన్. ఓకే, అదొద్దులు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ ఈవెన్ ఫంక్షన్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు దీన్ని నువ్వు ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఏ నుంచి ఏ వరకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ దెన్ దిస్ వాల్యూ ఈజ్ 0. ఓకే, ఆడ్ ఫంక్షన్ అయినప్పుడు దాని వాల్యూ 0 అవుతుంది. ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకో, దాన్ని ఆడ్ ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ అయింది అనుకో, నువ్వు ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేయి, అప్పుడు మైనస్ ఆఫ్ ఇది అవుతుంది, ఇది మైనస్ ఎక్స్ క్యూబ్ అవుతుంది. ఇదేంటిది? మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, రైట్? సో ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ ఇక్కడ మైనస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ ఆడ్ ఫంక్షన్. ఓకే, సో అంతా అయిపోయింది. జస్ట్ లాస్ట్ ఒకటి మిగిలిపోయింది. అదేంటంటే ఫస్ట్ ఏరియా క్వశ్చన్. స్టార్టింగ్లో మీకు ఏరియా క్వశ్చన్ చెప్పాను కదా, ఏరియా టోటల్ అనేది 2 × √, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా ఇది చెప్పాను కదా. దీన్ని సాల్వ్ ఎలా చేయాలి? దీన్ని నువ్వు సరిగ్గా చూసావు అనుకో, ఈ ఫంక్షన్ ఒక ఈవెన్ ఫంక్షన్. ఎందుకు? నువ్వు ఎక్స్ని మైనస్ ఎక్స్తో రీప్లేస్ చేసినా సేమ్ వస్తుంది, ఎందుకంటే ఈ స్క్వేర్ అనేది ఆ మైనస్ని మింగేస్తుంది. సో నువ్వు దీన్ని 2 × 0 నుంచి a √a² - x² చేయొచ్చు. 0 నుంచి a, ఈ లాస్ట్ ఈవెన్ ఫంక్షన్ తల ఫార్ములా చెప్పింది కదా, అలాగా 4 × 0 to a √a² - x² dx. దీని ఫార్ములా చెప్పాను. ఏంటి దీని ఫార్ములా చెప్పాను? x/2 √a² - x² ప్లస్ a² sin ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకే, లిమిట్స్ ఎక్కడ నుంచి? 0 నుంచి a వరకు. ఇప్పుడు a పుట్ చేయండి, x బదులు a పుట్ చేయండి. x ఇక్కడ a ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. a² - a² ప్లస్ a² sin ఇన్వర్స్ ఆఫ్ a/a మైనస్ ఆఫ్, ఇప్పుడు మైనస్ ఆఫ్ 0 పుట్ చేయండి, ఇక్కడ 0 పుట్ చేయండి, 0 అయిపోతుంది టోటల్. ఇక్కడ 0 పుట్ చేయండి, a² sin ఇన్వర్స్ ఆఫ్ 0/a. ఇప్పుడు చూడు, ఇది 0 కదా, ఇది a² - a² ఇది 0. ఇదేంటవుతుంది? a² sin ఇన్వర్స్ ఆఫ్ a/a 1 మైనస్ ఆఫ్ a² sin ఇన్వర్స్ ఆఫ్ 0. ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ ఎలా కనిపెట్టాలి మీకు తెలుసా?
మీకు తెలుసా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ నంబర్ ఇచ్చాడు కదా ఏ, అది ఈక్వల్స్ టు సమ్ యాంగిల్. ఈ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సమ్ నంబర్ ఈక్వల్స్ టు ఒక యాంగిల్ అవుతుంది. అప్పుడు ఈ నంబర్ ఈక్వల్స్ టు సైన్ తీటా. ఇది అటు పంపించు. అంటే ఇప్పుడు సైన్ తీటా అనేది ఏ అయింది. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, లైక్ ఈ క్వశ్చన్ ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అనేది ఎంత అని కావాలి. సో ఇప్పుడు నువ్వు 1కి దీన్ని ఎక్స్ తీసుకో. సపోజ్ 1 ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ చేసాం అనుకో, అప్పుడు ఎక్స్ వచ్చేస్తుంది. అదేరా టీటా, ఎక్స్ కాదు టీటా అనుకో. ఇది ఒక యాంగిల్. అప్పుడు టీటా ఎయిట్ అవుతుంది, 90 డిగ్రీ అవుతుంది కదా. 90 డిగ్రీ అవుతుంది కదా. టీటా 90 తీసుకుంటే 1 అవుతుంది. సో 4a² 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఎంత π/2 మైనస్ a² 2. ఇప్పుడు ఇది 0. అంటే దీని మీనింగ్ ఏంటి? ఇది ఒక యాంగిల్, ఈ టోటల్ ఇది ఒక యాంగిల్. ఓకే, ఇది ఏ యాంగిల్ అయితే ఈ నంబర్ సైన్ ఆఫ్ 0 అవుతుంది. సారీ, విను, ఇక్కడ విను. సైన్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు టీటా, అంటే 0 ఈక్వల్స్ టు సైన్ తీటా. అప్పుడు సారీ, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టీటా. అప్పుడు 0 ఈక్వల్స్ టు సైన్ తీటా. అప్పుడు టీటా ఏమవుతుంది? 0 డిగ్రీ కదా. సైన్ 0 0. సో ఇది 0. సో ఇది ఎంత 0, ఇది క్యాన్సిల్. πa² ఆన్సర్. ఒక సర్కిల్ తాలూకు ఏరియా మీకు తెలుసు కదా, πa². ఎగ్జాక్ట్ కరెక్ట్ వచ్చింది ఇది, πa². అబ్బా అయిపోయింది టైం 3:10 నైట్. ఓకే బాయ్. సరే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.